హాయ్ అండి. ఇది కథ వంట చూసారు కదా. మా ఊళ్ళో కూడా బతుకమ్మ ఎంత బాగా జరుపుకున్నారో పండగలు. ప్రతి వాళ్ళు కూడా ఈ భాద్రపదమి ఆశ్వీజ మాసం పాడ్యమి మొదలుకొని దశమి వరకు కూడా ఈ బతుకమ్మ పండుగలు తెలంగాణలో అయితే ఏ రోజైనా చేసుకుంటారండి వాళ్ళు. ఎవరెవరు ఒక టైం బట్టి ఎవరు వీరిని బట్టి. ఇక్కడ మేమైతే ఆఖరి రోజున దశమి రోజునైతే బతుకమ్మ పండుగ చాలా బాగా చేసుకున్నాం. మేము రీసెంట్గా ఒక 4 ఇయర్స్ మట్టి అయితే చేసుకుంటున్నాము. ఇక్కడ ఇంతమందితో కలిసి బతుకమ్మ ఎవరికి వాళ్ళు ఇలాగా ముగ్గురు కలిసి ఇలా ఈ చేసుకుని తీసుకొచ్చిన బతుకమ్మ అయితే పూజ చేసి ఇక్కడ అన్నీ పెట్టామండి పూజకి. ఇంకా బతుకమ్మ చుట్టూ పాటలు పాడుకుంటూ తిరుగుతూ చాలా కోలాటాలు ఆడుతూ చాలా చాలా హంగామాగా చేసుకున్నామండి. ఆనందంగా చేసుకున్నాము. ఇంకో విషయం ఏంటంటే అండి, ఇక్కడ ఒక అందరికీ కూడాను మనం కూడా అందరిలాగే కాకుండా మనం కూడా అక్కడ ఎలా చేసుకుంటారో తెలంగాణలో మనం కూడా చేసుకోవాలన్న ఒక ఆరాటం అయితే మా అందరికీ కూడా ఉందండి. అయితే ఎక్కడ చేసుకున్నా దేవుణ్ణి కదండి పూజించుకోవడం. అక్కడ ఆ బతుకమ్మ అంటే పార్వతీదేవి. ఇక్కడ కూడా పార్వతీదేవిని పసుపుతో పెట్టి పూజ అది చేసుకొని మళ్ళీ ఆ పసుపు మంగళసూత్రాలు అది రాసుకొని పూజ అది అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే ఇక్కడ మేము అక్కడైతే నాకు ఐడియా లేదు. ఇక్కడ ఈ విధంగా అయితే మేము చేసుకున్నామండి. నాకైతే కొంచెం కోలాటం అది ఏమీ రాదు, నేను వెళ్ళను. చెప్తున్నాను కదా, నేను 1.5 year నుంచే ఇలా ఈ టీంకి వాటికి నేను వెళ్ళడం అది జరిగింది. కానీ చాలా ఆనందంగా సందడిగా జరిగిందండి. మాకు ఇవే కాదు, మాఘమాసం వచ్చినా ఇలాగే ఉంటుంది అందరితోటిను. ఈ భాద్రపద మాసంలోనూ అంతే, ఇప్పుడు ఆశ్వీజ మాసం దసరాల్లోనూ అంతే, కార్తీక మాసం వచ్చినా అంతే అండి. ఎక్కడికక్కడ అన్నీ కూడా ఈ విధంగానే మేము పూజలైనా సరే ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నా సరే ఈ విధంగానే దేవుడికి వెంకటేశ్వర స్వామి గానామృతం చేయాలన్నా ఈ విధంగానే ఇంతమంది టీము మొత్తం మీకు ఒక వీడియో కూడా పెట్టానండి. ఇంతమందితో కలిసి నేను వెళ్ళి గానామృతం చేసినవి అవన్నీ కూడాను. ఇవి ఏంటంటే అందరూ ఎవరికి వాళ్ళే అందరూ ఇంట్లో పని చేసుకుని వచ్చి ఈ ఆనందంలో పాలు పంచుకున్న వాళ్ళు అందరూ కూడా ఎవరికి వాళ్ళు అంటే వీళ్ళు బాగానే వెళ్ళిపోతున్నారు అని అనుకుంటారు. అలాంటి అపోహ అయితే అసలు వద్దండి. ఎందుకంటే అందరూ హ్యాపీగా ఉండాలి, అందరితో కలిపి ఉంటే కొంచెం మనకి మనసు తేలిక పడుతుంది అనే ఒక అభిప్రాయం. ప్లస్ దేవుడు కూడా మనం నేర్చుకుంటాం కదండి. 4-5 చోట్లకి మనం వెళ్ళాము అనుకోండి, పారాయణానికైనా పేరెంటానికైనా ఇలా బతుకమ్మ అయినాను దేవుడు ఒకటి మనం నేర్చుకుందుకు కూడా చిన్న అవకాశం ఉంటుంది. ఇంట్లో ఒక్కళ్ళు ఉంటే ప్రత్యేకించి మనం నేర్చుకోలేం. చిన్నప్పుడు పిల్లలు స్కూల్కి ఇంట్లో కూర్చోబెడితే తల్లిదండ్రుల దగ్గర ఎలా నేర్చుకోరో అలాగే మనం కూడా ఇంట్లో ఒక్కళ్ళు కూర్చుంటే రాదు. ఇలా నలుగురితో కలిపి వస్తే ఈజీగా దేవుడి పాటలు ఈజీగా నేర్చుకుందుకైనా పాడడానికైనా సరే అవలీలుగా అలా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇవండి పూజ అయితే మా ఇంట్లో ఇక్కడ మా గుళ్ళు అయితే ఈ విధంగా గోదావరి గట్టు దగ్గర చేసిన గుడి అయితే ఈ గుడి దగ్గర పూజ అయితే ఈ విధంగా బతుకమ్మ పూజ అయిపోయిందండి. ఈ పూజ అయిపోయింది తర్వాత ఈ గోదాట్లో నేను ఇంకా లాస్ట్ వరకు ఉండలేదు. ఈ బతుకమ్మ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇది గోదాట్లో అమ్మవారిని నిమగ్నం చేశారు బతుకమ్మని. ఇది చాలా కోలాహలంగా జరిగిన మా ఊళ్ళో బతుకమ్మ పండుగ. ఇంకా అందరూ పూజ చేసేసారండి. ఈసారి బతుకమ్మని కిందసారి ఇంత అలా డెకరేషన్ చేయటం మాకు ఐడియా రాలేదు. కానీ ఒక సంవత్సరం నుంచి ఇంకో సంవత్సరం కూడా చాలా బాగా